ఆబ్వియస్లీ డైరెక్టర్గా మీకు బాలు గారి యాక్టింగ్ జాడలు కనిపించుంటాయి చాలా చోట్ల. ఎందుకంటే బాలు గారు తెర మీదకి వస్తే హీ జస్ట్ టేక్స్ అప్ ద హోల్ స్క్రీన్ అండి. అంటే దట్ ఈస్ బికాస్ హీ హస్ సచ్ ఎ పవర్ఫుల్ ప్రెజెన్స్. మీకేమనిపించింది పవన్ గారు? చరణ్ గారితో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్టు సార్ చెప్తున్నారు నాన్నగారు రెఫరెన్స్ వద్దని, కానీ ఆయన నవ్వినా మాకు బాలుగారే కనిపిస్తున్నారు. మాట్లాడిన మానిటర్ దగ్గర కూర్చొని ఆ డైలాగ్ చెప్పగానే పక్క నుంచి మా అసిస్టెంట్లు ఎవరో ఒకరు ఓ డైలాగ్ చెప్పరా? ఒక లైన్ ఇలాంటి కనెక్టింగ్ లైన్స్ అవి చాలా మంది కొటేషన్స్ గా పెట్టుకుంటారు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు. అది ఈ డైలాగ్స్ అన్ని ఈ సినిమాకి చాలా దగ్గరగా ఉంటాయండి. చాలా రివీల్ అయిపోతుంది ఒక డైలాగ్ ఏమైనా చెప్తే. అందుకని ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్. కానీ నాకు అనిపించింది, నిన్న సినిమా చూసాము, నాకు అనిపించింది ఏంటంటే చాలా చోట్ల నేనే నా డైలాగులు వినపడేటప్పుడే నాకే నాన్నగారు కనెక్ట్ అయ్యారు. వద్దురా నాన్న, ఎప్పుడు నేను ఏకవచనంలో హర్షాని సినిమాలో ఒక 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 సన్గా నేను తన్ని రెఫర్ చేసినప్పుడల్లా ఒరే నాన్న అలా వద్దురా, ఇలా చేయరా అన్నప్పుడల్లా నాకే నాన్నగారి వాయిస్ వినపడుతుంది. అంటే మిమ్మల్ని వద్దు నాన్న ఎనీథింగ్. ఇప్పుడు ఒక సక్సెస్ చూసినా, ఒక ఫెయిలియర్ చూసినా, ఒక సినిమా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా నేషనల్ అవార్డు వస్తే ఓకేరా సాధించా, ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇంకా దీనిపైన మనం ఎక్కువ ఆడంబరం వద్దు అలా అనేవారు. ఫ్లాప్ అయితే సినిమా మొత్తం ఫైనాన్షియలీ డిజాస్టర్ అన్నప్పుడు కూడా ఇట్స్ ఓకే నాన్న, మనం ట్రై చేసాం, ఒక ఎఫర్ట్ నువ్వు పెట్టావు, ఇంకొక సినిమాలో చూద్దాం, యువర్ ఎఫర్ట్ వాజ్ జెన్యున్. ఇట్లాంటి ఒక సపోర్ట్ అన్నమాట అది. అంటే ఇప్పుడు ఐ కెన్ సీ దట్ ఇన్ హర్షాస్ నాన్నగారు కూడాను తన్ని లాంచ్ చేయడానికి ఆయన పడే తపనలు, ఆయన యూనో ఎంత స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ సన్ ఈ సినిమా నిలవాలి అని చెప్పి ద ఎఫర్ట్ దట్ హీస్ గోయింగ్ త్రూ రైట్ నౌ. అండ్ అది చూస్తుంటే నాకు నాన్నగారు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు ఎందుకు రాని ఒక్క మాట అడగల, అవునా ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, కథ ఏమిటి, ఇలాగే అడిగేవారు. అండ్ దానికి ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది, దీనికి బడ్జెట్ ఎలా చేద్దాము, ఇట్లా ఉండేదే తప్ప ఎప్పుడు హీ నెవర్ డిస్కరేజ్డ్ మీ. అండ్ ఐ సీ దట్ ఇన్ హర్షాస్ ఫాదర్ రామస్వామి గారు. ఆయన పడే టెన్షను అవన్నీ అసలు హర్ష పుడుతున్నాడు అన్నట్టుగానే ఉంది ఆయన టెన్షన్ యాక్చువల్గా. సో దట్స్ అ డాడ్, దట్స్ అ ఫాదర్. ఆయనే కదా మనకి మార్గదర్శి. అంటే నాన్న చూపించే దారే కదా అది మందలించిన, మెత్తగా చెప్పిన, దట్ ఈస్ వాట్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్.